thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. This is hair care related video. Before we get into the video, please do subscribe to my channel. To all the people who are out there, ఎవరైతే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ ఘోరంగా డ్యామేజ్ అయిన వాళ్ళు, లాస్ట్ కి ఇంకేదైనా లీస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తా ఉంటే, మై నేమ్ ఇస్ వర్ష. నేను నార్మల్ డాన్స్ వీడియోస్, కాంటెంట్ రిలేటెడ్ ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాను. ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ యూట్యూబ్ జర్నీ టు జస్ట్ డాక్యుమెంట్ నా మెమరీస్ అన్నీ ఏమైనా ఉంటే జస్ట్ వాంట్ డాక్యుమెంట్ దెమ్. సో అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సడన్గా ఎందుకో నిన్న ఐ థాట్ ఆఫ్ ఫిల్మింగ్ దిస్ పర్టికులర్ వీడియో. ఎందుకు అంటే నన్ను చాలా మంది రీసెంట్గా అడుగుతున్నారు హెయిర్కి ఏం వాడుతున్నావు అని చెప్పి. దిస్ ఇస్ నాట్ అ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ వీడియో గైస్, అస్సలు కాదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ చూడవచ్చు మీరు, దీనికి ఇంత పెద్ద బ్రాండ్స్ ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. సెల్ఫ్ ట్రోల్. సో చాలా మందికి యూజ్ అవుద్దేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కమింగ్ టు మై జర్నీ, లైక్ ఐఎమ్ అ గర్ల్ విత్ అ గుడ్ హెయిర్ జీన్స్ అనమాట. నాకు అసలు జుట్టు ఎంత బాగుంటుండే అంటే 10th వరకు నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నా జుట్టు ఎంత బాగుంటుండేను. సో ఆ హెయిర్ అనేది ఈవెన్చువల్ గా తగ్గడం స్టార్ట్ అయింది వెన్ ఐ స్టార్టెడ్ మై ఇంటర్మీడియట్, బీటెక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా తెలుస్తుంది నాకు హెయిర్ అనేది పోతుంది చేతిలో నుంచి. బట్ ఎప్పుడు అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నది లేదు నేను. ఏముందిలే మళ్ళీ వస్తుంది, అదంతా డెడ్ హెయిర్ పోతుందేమో అని అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే లేదు, హెయిర్ ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. సో ఇంకా మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతుంది అన్న స్టేజ్లోనే ఐ స్టార్టెడ్ టేకింగ్ ప్రికాషన్స్ అనమాట. ఎట్లా అంటే న్యాచురల్ రెమెడీస్, సేమ్ మీలాగే యూట్యూబ్ చూడడం, ఏదన్నా కనిపిస్తే అది అప్లై చేసేయడం. ఇదే ఇంకేది రొటీన్ ఒక స్ట్రెచ్లో ఫాలో అయింది లేదనమాట. నేను ఏది కనిపిస్తే అది ఓకే, ఇది ట్రై చేద్దాం, అది ట్రై చేద్దాం, ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేద్దాం, ఈ సీరం ట్రై చేద్దాం, అన్ని ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్కెట్. అన్ని ట్రై చేసేసాను, బట్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ఇంకా లాస్ట్ కి ఐ ప్రిపేర్డ్ మై ఓన్ ఆయిల్ అన్న. అది ఎట్లా అంటే వరి చేనులలోనే పండుతుంది అనమాట. అది అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుండే నాకు. సో అది నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ తో మిక్స్ చేసి ఒక ఆయిల్ ని నేను రెడీ చేస్తుండే. మొత్తం ఆకునంతా కొంచెం చాలా మసలు ఇచ్చిన తర్వాత మనకి ఇంత ఆకు ఉంటే ఇంత ఆయిల్ వస్తుంది అనమాట. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని అది అప్లై చేసుకుంటుండే అనమాట. అదంతా ఒక మెస్సీ ప్రాసెస్ అనమాట. బట్ సర్లే ట్రై చేద్దాం, ఏముంది జుట్టు వస్తే దానికి మించి ఏముంది అని చెప్పి ప్రతిదీ ఐ హావ్ ట్రైడ్. కానీ నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి హెల్త్ బాలిక హెయిర్ ఫాల్ అవుతుందేమో అని చెప్పి ఐ వెంట్ ఫర్ టెస్ట్స్ అనమాట. నార్మల్ సిబిపి, బ్లడ్ రిలేటెడ్ టెస్ట్లు అన్ని చేయించుకున్నాను. బట్ బ్లడ్ లెవెల్స్ ఆర్ రియలీ గుడ్. సో దాన్ని ఏం ఫరక్ పడలేదు. ఇంక ఇది కాదు డాడీ, నన్ను డర్మటాలజిస్ట్ దగ్గర తీసుకపో, నాకు గుండె అవుతుంది అని చెప్పి మా డాడీకి చెప్తే డాడీ టుక్ మీ టు డర్మటాలజిస్ట్. అతను చాలా చాలా పేషెంట్ డాక్టర్, చాలా బాగా ట్రీట్ చేస్తారు కూడా. అతను హాస్పిటల్ కర్మంగట్లో ఉంటుంది అనమాట. సర్లే అని చెప్పి వెళ్ళాను. ఇనీషియల్గా వాళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ మెడికేషన్ కాకుండా నా స్కాల్ప్ టెస్ట్ అదంతా చేశారు, అండ్ బ్లడ్ టెస్ట్ చేశారు, వైటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అని చెప్పి దాని గురించి చేశారు టెస్ట్. అండ్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్. ఆయన అవి చూసి అన్నాడు అనమాట, ఇదంతా ఇంత తక్కువ ఉంది, మరి హెయిర్ ఫాల్ అవ్వకపోతే ఏమవుతుందమ్మా, నీకు ఐరన్ సరిగ్గా లేదు, B12 సరిగ్గా లేదు, విటమిన్ D సరిగ్గా లేదు, సో వీటికి నేను మెడిసిన్ ఇస్తాను అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా ఇస్తాను, సీరమ్స్ లాంటివి అన్నారు. సరే డాక్టర్ అన్నా. మీకు తెలిసిన విషయమే, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రోడక్ట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో, ఆయన నాకు ఇచ్చిన ప్రోడక్ట్స్ వాళ్ళకి అది లీస్ట్ ఎక్స్పెన్సివ్ అంట. సో ఆయన సర్లే ఏదో ఒకటి వాడేద్దామని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 1 year స్ట్రెచ్ ఆ డాక్టర్ తోనే ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. సిట్టింగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ అప్డేట్స్ ఇవ్వడం, ఎంతవరకు గ్రో అయింది, ఆ బాటిల్స్ అయిపోగానే మళ్ళీ వెళ్ళి కొత్త సిరం ఏమైనా ఇస్తారా, లేకపోతే హెయిర్ కండిషన్ బెటర్ అయిందా, టాబ్లెట్స్ ఆపాలా, ఇవన్నీ అడుగుతున్నాను. బట్ ఐ స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ 50,000 to 1 lakh ఆన్ దిస్. ఈ వీటి మీద ఏదైతే అది అయింది అని చెప్పి అనుకున్నా కానీ ఎక్కడో సమ్వేర్ నో, ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, ఎందుకు ట్రై చేయాలని చెప్పి మళ్ళీ అనిపించింది. సో దాట్స్ ఫర్ మై మెడిసిన్ జర్నీ, లైక్ ద డర్మటాలజిస్ట్ జర్నీ. ఇంకా దాని తర్వాత ఇదంతా కాదు అని చెప్పి నేను ఒకరోజు ఒక ప్రమోషనల్ షూట్ చేస్తుండే అనమాట. ఒక డ్రెస్, ఒక అవుట్ఫిట్ పైన నేను కొన్ని పిక్చర్స్ దిగాను. సో ఆ పిక్చర్స్ చూసుకుంటుంటే ఐ హావ్ సీన్ మై హెయిర్, లైక్ 100% ఆఫ్ హెయిర్ ఉంటే 50% ఆఫ్ హెయిర్ ఇస్ డ్యామేజ్. నాకు ఇట్లా క్లియర్గా తెలుస్తుంది. వాల్యూమ్ ఓన్లీ 50% ఉంది, మిగతాదంతా డెడ్ హెయిర్ ఉంది. నేను అది ఏంటో లెంత్ ఉందని చెప్పి నేను అలానే పెట్టుకున్నాను. కానీ ఆ రోజు ఐ హ్యావ్ డిసైడెడ్ టు కట్ మై హెయిర్ కంప్లీట్లీ, లైక్ 50% చాప్ చేసేద్దాం, చిన్నగా పర్వాలేదు నాకు ఏదో ఒకటి, బట్ హెయిర్ మొత్తం డ్యామేజ్ అయ్యే కన్నా ముందు ఐ వాంట్ టు జస్ట్ కట్ ఇట్ ఆఫ్. మమ్మీకి కూడా నేను జస్ట్ చిన్న కట్టే అని చెప్పి వెళ్ళిపోయాను. బట్ ఐ మేడ్ ఇట్ అ క్లియర్
50% కట్, మొత్తం షార్ట్ హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను నేను. ఇంకా దాని తర్వాత వాళ్ళు హెయిర్ వాష్ చేస్తారు కదా సెలూన్లో, వాళ్ళు చెప్పారనమాట, మ్యామ్ మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు, చాలా డెడ్ హెయిర్ అయిపోయింది మీది, అసలు హెయిర్లో లైఫే లేదు మీ హెయిర్కి, మొత్తం డ్యామేజ్ అయిపోయింది అని అన్నారు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఐ మెట్ అ పర్సన్ లైక్ ఇన్స్టాగ్రామ్లోనే ప్రమోషన్ రిలేటెడ్ హెయిర్ స్టైలిస్ట్ మెసేజ్ చేశాడు అనమాట. ఇట్లా కొలాబ్ అవుదాము, నేను ఇట్లా హెయిర్ స్టైలిస్ట్ అది ఇది అని చెప్పి మాట్లాడితే, అవునా సర్లే, ఆ ప్రమోషన్ అవ్వలేదు, బట్ అతని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉండే. ఏంటి అంటే, నాకు ఇట్లా హెయిర్ ఫ్రిజినెస్ చాలా ఉంది, హెయిర్ మొత్తం డ్యామేజ్ అయింది అంటున్నారు, లైక్ సెలూన్కి వెళ్తే కూడా ఏం చేయాలి, మీరు హెయిర్ వాష్ చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా హెయిర్ సెలూన్స్లో, ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి ర్యాండమ్ Q&A చేశాను అనమాట. చేస్తే హీ టోల్డ్ మీ దట్ ఈ షాంపూ అనేది ఒకటి ఉంది, ఇది వాడి చూడు, లైక్ బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అన్నట్టు చెప్పారు. సర్లే ఇంకా వాడదాము అని అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే, గైస్ ఐ హావ్ నథింగ్ టు లూజ్ అట్ దట్ టైం. ఆల్మోస్ట్ నా హెయిర్ ఇక్కడ వరకు అయిపోయింది గాన్, ఇంకా ఆ హెయిర్ కూడా అప్పుడు వాల్యూమ్ ఉంది కాబట్టి కట్ చేస్తాం కాబట్టి బెటర్ అనిపించింది. బట్ తర్వాత పెరిగే హెయిర్ కి నేను ఇక్కడ నుంచి ట్రీట్ చేయాలి కాబట్టి సర్లే లెట్స్ గివ్ ఎ ట్రై, నాకు నేను చెప్పుకున్నా అనమాట. ఇన్ని ట్రై చేసినావు కదా, ఇది ఒక్కటి ట్రై చేయి, ఇంకా నిండా మునిగిన వాడికి సలైంది అన్నట్టు అన్ని వాడినా, ఇది ఒక ప్రోడక్ట్ నాకు ఏం పెద్ద ఫరక్ పడదు అనిపించింది. వాడదాం ఏముంది అని చెప్పి ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ షాంపూ. దట్ షాంపూ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ గైస్. ఇది ఫస్ట్ డబ్బా, ఇది అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ వన్, మెగా స్మూత్ అంట. సో ఇది వాడుతున్నాను కరెంట్లీ. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ నాట్ అ ప్రమోషనల్ వీడియో. సో ఈ షాంపూస్ వాడుతున్నాను. ఇనిషియల్గా హెయిర్ ఫాల్ చాలానే ఉంటుంది, బట్ మెల్లిమెల్లిగా ఐ స్టార్టెడ్ సీయింగ్ నో హెయిర్ ఫాల్, లైక్ మినిమల్. అసలు హెయిర్ కోమ్ చేసినా కానీ చాలా తక్కువ హెయిర్ ఫాల్ అనమాట హెయిర్ వాష్ చేసినాక. ఇంకా నాకు ఓకే ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ అని చెప్పి అది వాడుతున్నాను. దాంతోపాటు ఐ గాట్ దిస్ ఆల్సో. ఇదేంటి అంటే కండిషనర్. ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్. బట్ కండిషనర్స్ నేను జనరల్గా అసలు ప్రిఫర్ చేయను, భయపడతా. ఎందుకంటే ఒకసారి ఐ థింక్ ట్రెస్మీ కండిషనర్ వాడినాను, మొత్తం హెయిర్ పోయింది. అసలు ఆ స్మూత్నెస్ కోసం అనుకున్నాను, మొత్తం హెయిర్ గాన్ నాకు. కండిషనర్ ఎప్పుడైనా స్కాల్ప్కి అప్లై చేయొద్దు, జస్ట్ హెయిర్ రూట్స్కి అప్లై చేసుకోవాలి. అది నేను సేమ్ ఈ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయబట్టి నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఐఎమ్ సీయింగ్ అ బెటర్ రిజల్ట్స్, లైక్ హెయిర్ ఫాల్ కన్నా గ్రోత్ పక్కకు పెడితే ఫాల్ అనేది చాలా తగ్గింది. సో దిస్ ఇస్ మై షాంపూ జర్నీ. నేను షాంపూ అయితే చేంజ్ చేశాను. దాని తర్వాత ఐ ఫెల్ట్ సమ్వేర్ లైక్ మేబీ ఆయిల్ కూడా ఏమైనా చేంజ్ చేయాలనా అని చెప్పి నేను అనుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఏంటంటే, నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన, ఏ ఆయిల్ బాగుంది మార్కెట్లో, ఏంటి అసలు ఏం వాడితే గ్రోత్ ఉంది అది ఇది అని. నేను ఆ ప్రాసెస్లోనే రోజ్మెరీ లీవ్స్ గురించి చూసాను అనమాట. సో ఆ లీవ్స్ ఏంటి అంటే, ఆయిల్లో బాగా మసలిచ్చి హెయిర్ స్ప్రే చేసుకోవడం అనమాట. ఎవ్రీ డే చేయాలి అది. దానివల్ల హెయిర్లో కొంచెం జిడ్డు అనేది పెరిగిపోతుండే. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుండే నేను అప్పుడు. సో ఆఫీస్కి వెళ్ళే టైంకి హెయిర్ మంచిగా అనిపించకపోతుండే. అది కొన్ని రోజులు చేసి కన్సిస్టెంట్గా చేయలేదు, ఆపేసిన. బట్ చిన్న రిజల్ట్స్ అయితే చూసిన నేను. చిన్న బేబీ హెయిర్ పాపప్ అవ్వడం, ఇప్పుడంటే కొంచెం పెద్దగా అయిపోయినాయి. అప్పుడు చాలా చిన్నగా హెయిర్ గ్రోత్ చాలా టైం పట్టినా తెలిసినుండే. నేను ఇంకా ఆ హెయిర్ లీవ్స్, అదే ఆ రోజ్మెరీ లీవ్స్ అనేది యూఎస్కి కూడా తెచ్చుకున్నాను. అవి కూడా వాడడం స్టార్ట్ చేసిన. యూఎస్లో కూడా కొన్ని రోజులు వాడినా, బట్ తర్వాత వాడలేదు. బట్ తర్వాత రోజ్మెరీ ఆయిల్ గురించి విన్నాను, సమ్వేర్ నా ఫీడ్లో వస్తే సరే ట్రై చేద్దామని చెప్పి. అదేంటి అంటే ఎక్కువ వాడొద్దని. సో నార్మల్గా ఫస్ట్ ఈ రోజ్మెరీ తీసుకొని ఒక 2-3 drops ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవాలి. బట్ నేను ఇనిషియల్గా డైరెక్ట్గా హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసుకుంటాను 1 or 2 drops. దాని తర్వాత ఆయిల్లో మిక్స్ చేసి ప్రాపర్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటాను. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఆయిలింగ్ అయ్యాక ప్రాపర్గా ఈ సిలికాన్ బ్రష్తోని మసాజ్ చేసుకుంటాను. ఐ గాట్ దిస్ ఫ్రమ్ అమెజాన్. మొన్న రీసెంట్గా ఇండియా వచ్చినప్పుడు తెచ్చుకున్నాను ఇది కూడా కొంచెం ఓకే బాగానే వర్క్ అవుతుంది. హెయిర్ కూడా కొంచెం, హెడ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట ఆయిల్ పెట్టుకుని అట్లా ప్రాపర్ మసాజ్ ఇస్తే. టైట్గా రబ్బర్ బ్యాండ్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ మీరు ఈ టైప్ ఆఫ్ స్క్రంచీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ జస్ట్ గాట్ దిస్ వన్ రైట్ నౌ, సో అది చూపిస్తున్నాను మీకు. సో ఇలాంటి స్క్రంచీస్ కూడా యూజ్ చేయొచ్చు. అది మీ హెయిర్కి కొంచెం గట్టిగా పట్టినట్టు కాకుండా స్మూత్గా, లైక్ ఇట్ విల్ హోల్డ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ. ఒకవేళ ఇది తీసేటప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. వేరే రబ్బర్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా బెటర్ ఉన్నాయి. అది చాలా మంది చెప్తా ఉంటే ట్రై చేసినాను, నాకు కూడా వర్క్ అయింది ఇది. సో చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు ఈ స్క్రంచెస్, బట్ వాడని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ ఆయిలింగ్ గైస్.
ఎప్పుడైతే రేపు హెడ్ బాత్ చేయాలనుకుంటే నేను ముందు రోజు ఆయిల్ పెట్టుకుంటాను. బట్ కొందరు ఒక 2-3 hours ముందే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దట్స్ అప్ టు యూ. మీరు ఎలా చేయాలనుకుంటే అది మీ ఇష్టం. బట్ ఐ డూ లైక్ దిస్. సో that's done with the hair oiling. Shampooing కూడా అయిపోయింది. So the next part comes is the plum coconut hair serum. ఇది కూడా నేను I got it from Amazon. సో ఇది కూడా మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను. 1 year అవుతుంది ఇది కూడా వాడబట్టి నేను. ఇది కొంచెం ఫ్రిజ్నెస్ని చాలా తగ్గించింది నా జుట్టుకి. చాలా ఫ్రిజీ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు కూడా ఉంది ఫ్రిజ్, ఎందుకంటే నేను ఈరోజు హెడ్ బాత్ చేసిన. బట్ ఇది కొంచెం ఇప్పుడు రేపటి వరకు హెయిర్ కొంచెం మెత్తబడిపోద్ది అనమాట, చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ అవుతుంది. సో ఇంతకుముందు కొంచెం చాలా రఫ్ ఉంటుండే. ఇది వాడినప్పటి నుంచి ఇట్స్ రెడ్యూసింగ్ ద ఫ్రిజీనెస్ అనమాట. అందుకే ఇంకా కంప్లీట్గా ఫ్రిజీనెస్ పోయిందా వర్ష అంటే కాదు, బట్ ఈవెన్చువల్గా తగ్గుతుంది. అన్ని ప్రోడక్ట్స్ అంతే నేను వాడేవి, ఏది నాకు ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వలేదు. యూజ్ చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా ఉంటే ఇచ్చింది. ఈ రొటీన్ అనే కాదు, మీరు ఏ రొటీన్ యూజ్ చేసినా కన్సిస్టెన్సీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ గైస్. సో మీరు ఏది వాడుతున్నా ఒక 2-3 months వాడినాక డెసిజన్ తీసుకోండి. 1-2 daysకే డెసిజన్ తీసుకోవద్దు నాలాగా, ఎందుకంటే నేను మిగతా ప్రోడక్ట్స్ అన్నీ అట్లానే డెసిజన్ తీసుకున్నాను. ఈ ఒక్క దగ్గర కన్సిస్టెంట్గా ఉన్నా కాబట్టి ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్. సో ఈ హెయిర్ సిరమ్ అనేది హెయిర్ వాష్ అయిపోయినాక ప్రాపర్గా కొంచెం వెట్ హెయిర్ పైన ఇది లైట్గా అప్లై చేసుకోవచ్చు. కోమ్ చేయకండి, వెట్ హెయిర్ పైన ఎప్పుడు కోమ్ చేయొద్దు. సో లెట్ ఇట్ డ్రై, న్యాచురల్గానే డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి హెయిర్ని. అండ్ ఈ సీరమ్ కానీ కండిషనర్ కానీ ఏవి ఇట్ షుడెంట్ గో ఆన్ టు ద స్కాల్ప్. అది ఓన్లీ స్కాల్ప్కి కాదు, జస్ట్ ఈ హెయిర్ పార్ట్కే ఈ సీరమ్ కానీ కండిషనింగ్ కానీ ఏదైనా వర్క్ అయితే స్కాల్ప్ పైన ఏం పెట్టొద్దు. డైల్యూట్ చేయండి. షాంపూని ఎప్పుడైనా కొన్ని వాటర్ తీసుకొని అందులో డైల్యూట్ చేసి అప్లై చేయండి, బట్ నాట్ డైరెక్ట్లీ టు ద స్కాల్ప్ ఏదైనా. అంతే, దట్స్ ఆల్ విత్ ద 2 to 3-4 steps of my hair care routine. ఇదంతా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ గైస్, ఇదంతా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాకుండా ఇంటర్నల్గా మన బాడీకి ఏం ఇస్తున్నాం, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను డైట్ గురించి మాట్లాడుతున్నా అంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా మంది అవుతారు ఇక్కడ. బట్ ఓకే, నేను ఈ మధ్య కొంచెం మంచిగానే తింటున్నా. యాడ్ మోర్ న్యూట్రిషన్ ఫుడ్. ఎట్లా అంటే అంజీర్ ఉంటుంది. సో అంజీర్ నేను ఎవ్రీడే మార్నింగ్ ఒకటి లేవగానే అంజీర్ ప్లస్ ఆల్మండ్స్ నానబెట్టుకొని ఎండు ఖర్జూరం నానబెట్టుకొని ఇవి డైట్లోకి యాడ్ చేసుకున్నా. విత్ ఇన్ 1 month నా బ్లడ్ లెవెల్స్ లైక్ ఆల్మోస్ట్ 11కి వచ్చేసింది. మీరు కూడా అట్లాంటిది ఏమన్నా రియలీ ఫేస్ చేస్తే ట్రై టు యాడ్ అంజీర్. అది కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లా అని డోంట్ టేక్ ఇట్ టూ మచ్. 1 అంజీర్ ఇస్ ఫైన్ పర్ డే. ఇంటర్నల్గా అది మీ బాడీకి హెల్ప్ చేస్తుంది అండ్ ప్రాపర్ పీరియడ్స్కి కూడా అది బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఫేస్ చేసే వాళ్ళకి కూడా అంజీర్ చాలా హెల్ప్ అవుతుంది. వైటమిన్స్ చెక్ చేయించుకోండి. ఇఫ్ అవి తక్కువ ఉంటే వాటి సప్లిమెంట్స్ ఏమన్నా తీసుకోవడానికి ట్రై చేయండి, ఫుడ్తోనో లేకపోతే మెడికేషను సంథింగ్ మీకు ఏది వర్క్ అయితే అది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కుదిరితే ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏదైనా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అమెజాన్లో కూడా దొరుకుతాయి. లేదు అంటే నేను మీకు కావాలి అంటే లింక్స్ కూడా ఇస్తాను. అదర్వైజ్ యూ కెన్ జస్ట్ డిఎం మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, అక్కడ పంపుతాను. అండ్ మోర్ ఓవర్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఫస్ట్ డాండ్రఫ్ని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాతనే ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ వాడండి. ఎందుకంటే డాండ్రఫ్ పెట్టుకొని మీరు ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా అది మీకు ఏమీ బెటర్మెంట్ చూపించదనమాట. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ టైర్డ్ ఆఫ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్, యూ కెన్ గో విత్ దిస్ ప్రోడక్ట్స్. మీరు అన్నీ ట్రై చేసి ఇంకా వర్క్ కాదురా బాబు, ఇంకేదో ఒకటి ఇంకా పోగొట్టుకోవడానికి ఏం లేనప్పుడు ఏది ట్రై చేసినా ఏం కాదు గైస్. యూ గాట్ మై పాయింట్? నేను ట్రై చేసేటప్పుడే అనుకున్నా అనమాట, వర్ష లూజ్ అవ్వడానికి కూడా నీ దగ్గర ఏం లేదు, సో గివ్ ఇట్ ట్రై చేయి, ఏముంది, పోతే ఉన్న జుట్టు కూడా పోతుంది, గుండె అవుతావు, దానికి మించి ఏం అవ్వదు కదా అని. సో నేను అలాంటి ఫేజ్లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ యూజింగ్ ఆల్ దిస్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ ఓ మై గాడ్, టచ్ వుడ్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ బ్యాక్ గైస్. నా పాత జుట్టు మళ్ళీ నాకు తిరిగి వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఐ కాంట్ గ్యారంటీ, ఎందుకంటే లైక్ ఐ విల్ బి చేంజింగ్ ప్లేసెస్ అండ్ జాబ్ స్ట్రెస్, ఫ్యూచర్, ఇంకా అంతా అది ఐ కాంట్ గ్యారంటీ యూ. బట్ ఇనీషియల్లీ 2 yearsలో నాకున్న గ్రోత్ కానీ నాకున్న ప్లస్, నాకు ఏదైతే ప్లస్ అయిందో ఆ విషయం కానీ అవి షేర్ చేసుకుందాం అనుకునే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను. ఫైనలీ ఇట్స్ యువర్ హెయిర్, సో నీ డెసిషన్ మ్యాటర్ అవుతుంది. మీరున్న ప్లేస్లోనే నేను ఉండి వీడియోస్ చూసేదాన్ని. నేను అస్సలు అనుకోలేదు ఐ విల్ మేక్ దిస్ వీడియో అని. బట్ నేను ఐ హ్యావ్ సీన్ ద రిజల్ట్స్ కాబట్టి ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రమోషనల్ వీడియో.
ప్రమోషన్ చేయడానికి కూడా ఇవేం చిన్న బ్రాండ్స్ కాదు, దీస్ ఆర్ నోన్ బ్రాండ్స్. అమెజాన్లో కూడా అన్ని వెరిఫైడే ఉన్నాయి. సో మీకు కావాలంటే యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ బై దెమ్ ఫ్రమ్ అమెజాన్. వాటర్ కూడా డైరెక్ట్ హార్డ్ వాటర్ హెయిర్ పైన పడడం కూడా అదొక డ్రాబ్యాకే, హెయిర్కి చాలా గలీజ్గా డ్యామేజ్ అవుతుంది ఇంటర్నల్గా. అండ్ హెయిర్ వాష్ ఎప్పుడైనా హాట్ వాటర్తో చేయకండి గైస్, లూప్ వామ్ వాటర్తో చేయండి, గోరువెచ్చని నీళ్ళతో చేయండి. ఎక్కువ హీట్ అనేది హెడ్లోకి పోదు. సో దీస్ ఆల్ మైట్ హెల్ప్ యూ. కుదిరితే ట్రై టు యాడ్ ఈటింగ్ బెల్లం తినడానికి ట్రై చేయండి అమ్మాయిలు. ఎవ్రీ డే ఒక బెల్లం తినండి. ఇంకేంటి, అంజీర్ తినండి, బాదం తినండి. సో ట్రై టు చేంజ్ యువర్ డైట్ అ లిటిల్ బిట్ అండ్ ట్రై స్టార్టింగ్ యూజింగ్ దిస్. నెవర్ లూజ్ హోప్. ఐ వాజ్ ద వన్ హూ లాస్ట్ ఎవ్రీథింగ్, లైక్ హోప్ ఇన్ మై హెయిర్. నాకు అసలు నా జుట్టు రాదు, ఇంకా అయిపోయింది, జుట్టు పని అయిపోయింది. నేను ఇంకా విగ్స్ ప్లాన్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ హెయిర్ ఏదైనా ఛాన్స్ ఉంటే చూసుకోవాలి, ఇవంతా నాకు సెట్ కాదు, ఇంకా అయిపోయింది అని చెప్పి అంత హోప్లెస్ ఉన్నా నేను. ఆ టైంలో ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ రొటీన్ అండ్ ఇట్స్ డూయింగ్ వండర్స్ రైట్ నౌ. Trust me, it's doing wonders for me. We'll see you guys in the upcoming video. Thank you so much for watching.